గ్రీన్ కార్డ్ అనే సినిమా మా డైరెక్టర్ రమ్స్ గారు 80% అమెరికాలో తీశాడు. న్యూయార్క్ నగరం కానీ మంచి కాస్ట్లీ లొకేషన్స్, ఇంతవరకు ఎవరూ షూట్ చేసిన లొకేషన్స్లో ఈ సినిమాని చేశాడు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ పడే కష్టాలు చక్కటి ఫ్యామిలీ కథగా జోడించి దీన్ని, ఇందులో అన్ని ఫ్యామిలీ అంశాలు, కామెడీ అన్నీ జోడించి టోటల్గా ఏం చెప్తాడంటే, వీ లవ్ అమెరికా బట్ వీ హేట్ గన్స్. ఈ గన్స్ కల్చర్ అనేది మనకు వద్దు, గన్స్ పారేయండి. ఇవాళ ఎక్కడ చూసినా మనం వింటున్నాం, వాడు గన్తో కాల్ చేశాడు, వీడు గన్తో కాల్ చేశాడు. అది నెమ్మదిగా మన ఇండియాలో కూడా వస్తుంది. మేము మీ ప్రెస్ వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఏమైనా చేయగలరు. ఒక మంచి వార్తని జనంలోకి తీసుకెళ్లాలంటే మీ తర్వాతే ఎవరైనా. అలాగే ఒక ఫ్లాప్ అయిన సినిమాని కూడా హిట్ చేయగల శక్తి మీ ఉంది, మీకున్న పవర్ అటువంటిది. మీరు చెబితే జనం వింటారు. మీ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళే జనం చాలామంది ఉన్నారు. అందుకని అమెరికాలో మన వాళ్ళు పడే కష్టాలు, ఈ గన్ కల్చర్ ఎందుకు వద్దంటున్నారు అనేది చాలా చక్కగా చెప్పాడు ఈయన. ఆ స్లోగనే వి లవ్ అమెరికా బట్ వీ హేట్ గన్స్. ఈ గన్స్ కల్చర్ వద్దు మనకి. ఈ గన్స్ని రిమూవ్ చేసేయండి. గన్స్ అక్కడ 10 రూపాయలు పెడితే గన్ వస్తుంది. ఎవరినైనా కాల్ చేయొచ్చు. ఎందుకు కాలుస్తున్నాడు అని అడగటానికి ఛాన్స్ లేదు. మన ఇంట్లో మన షాపులోనో పని చేసుకుంటుంటే వాడు వచ్చి గన్ పెట్టి కాల్ చేస్తాడు, అక్కడ ఉన్న డబ్బు గిబ్బు అన్నీ తీసుకెళ్ళిపోతాడు. బట్ ఈ కల్చర్ వద్దు, మారండి. ఇది చూసి కొంతమంది అయినా మారితే మన డైరెక్టర్ రమ్స్ గారి జన్మ ధన్యమైనట్టే. కొంతమంది అయినా, అందరినీ మార్చలేం మనం, బట్ స్లోగా మారుతుంది. అక్కడ కూడా మారుతుంది, గన్ కల్చర్ పోతుంది. అక్కడ మరీ అన్యాయం ఏంటంటే, ఒక చిన్నపిల్లాడు 12 ఏళ్ళాడు స్కూల్లోకి వెళ్ళి ఒక 10-15 మందిని కాల్ చేస్తాడు. ఎందుకు కాలుస్తాడో తెలియదు, ఇంట్లో నుంచి గన్ తీసుకెళ్ళిపోతాడు. ఆ గన్ అందకుండా చేయాలి అన్నది పెద్దవాళ్ళకు ఉండాలి. వాళ్ళకు కూడా ఆ జ్ఞానం లేదు. వాళ్ళు కూడా రూపాయి పావుల గన్ కొనుక్కొస్తారు, ఇంట్లో పడేస్తారు. అక్కడ ఏది కావాలన్నా దొరుకుతుంది. అందుకని కొంతమంది అయినా కళ్ళు తెరుస్తారు, ఈ హత్యలు ఆగుతాయి, ఈ గన్ కల్చర్ పోతుంది అనే ఉద్దేశం, మంచి సదుద్దేశంతో రమ్స్ గారు ఈ గ్రీన్ కార్డ్ అనే సినిమా తీశారు. ఈ గ్రీన్ కార్డ్ అనేది ఒక అమెరికాలోనే ఉంటుంది. మనకి ఏ కార్డులు లేవు. మన కార్డు మనం పట్టుకుని పోతూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్తాం. అక్కడ అలా కాదు, గ్రీన్ కార్డు ఉంటేనే అమెరికాలోకి ఎంట్రీ, లేకపోతే లేదు, రానివ్వరు. ఇవన్నీ చక్కటి కథగా మలిచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, సెంటిమెంటు, ఇందులో సెంటిమెంట్ బాగా ఉంది, బాగా వర్కౌట్ అయింది. పిల్లలు ఒక మనకి చెప్పకుండానే ఉద్యోగాల వేట అని అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్రతి ఆల్టర్నేట్ హౌస్లోనూ ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. వెళ్ళి ఇక్కడ తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఇక్కడ ఊళ్ళల్లో మగ్గిపోతున్నారు. వాళ్ళు ఏదో డబ్బులు పంపుతారనే ఆశతో ఆ డబ్బులు పెట్టి ఇక్కడ జీవిస్తున్నారు. కానీ ఏది జరిగినా ఈ బాధలన్నీ చక్కగా డిస్కస్ చేశారు మన రమ్స్ గారు ఈ సినిమాలో. అందుకని ఈ గ్రీన్ కార్డ్ని మీరు తప్పకుండా ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసి అందరూ చూసేటట్టు మీరు మంచి రివ్యూలు రాసి, ఎందుకంటే మీ అందరికీ నచ్చే సినిమా ఇది. ఆ విధంగానే తీశాడు ఆయన. మంచి కాస్ట్లీ లొకేషన్స్లో తీశాడు, ఎవరూ తీయని లొకేషన్స్లో. న్యూయార్క్ అంతా ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఇప్పుడు ఈ గన్ కల్చర్ పోవాలని ఒక 10 ఫీట్ గన్ను తయారు చేసి ఒక జీప్ మీద ఎక్కించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజీలు, అన్ని రోడ్లు, అన్ని సినిమా హాల్స్ తిప్పి మొత్తం అందరికీ ఈ గన్స్ వద్దు అనే స్లోగన్ని చెప్పి ఆఖరికి తీసుకొచ్చి మన హుస్సేన్ సాగర్లో ఆ గన్నును నిమజ్జనం చేస్తున్నాడు ఈయన. ఇంత మంచి ఉద్దేశంతో ఈ మంచి పని చేస్తున్న రమ్స్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా అభినందించాలి, అభినందించి ఆయన్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. చిన్న వర్క్ స్టార్ట్ చేశాను గ్యాస్ స్టేషన్లో. ఒకడొచ్చి హ్యాండ్స్ అప్, గన్ పెట్టాడు, హ్యాండ్స్ అప్ అన్నాడు. ఏంటి వాడికి కావాల్సింది $200-300. ఆ రోజు మనసులో అనుకున్న మాట, ఇండియాలో అప్పు చేసైనా బతికేవాడిని, ఇక్కడికి వచ్చి హ్యాండ్స్ అప్ చేసి ఎంత ఆయన బతుకు అంటే హ్యాండ్స్ అప్ చేసాక కూడా బతుకున్నాను. నా లక్ ఏంటంటే చాలామంది హ్యాండ్స్ అప్ తర్వాత పోయారు. అప్పుతో ఇక్కడ అందరూ, అంటే నేను ప్రాస కలిసిందని వాడట్లేదు, ఇండియాలో
అలాగే సింపుల్గా నన్ను ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఇండియాకి అమెరికాకి తేడా ఏంట్రా? ఇక్కడే చిన్న పదం అండి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లాగా ఉంటుంది. ఇక్కడ కామన్ మ్యాన్ అంటారు, ఇండియాలో మనని కామన్ మ్యాన్ అంటారు, అక్కడ కమాన్ మ్యాన్ అంటారు. సింపులే, దాంట్లో ఏం తేడా లేదు. మళ్ళీ వాళ్ళు మనము అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నామంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. బెడ్లో 8 గంటలు, షెడ్లో 1 గంట, అది కార్తో. అవసరమైన వాకింగ్కి 1 గంట, అనవసరమైన టాకింగ్కి 1 గంట. ఈటింగ్ 2 గంటలు, మీటింగ్ 2 గంటలు, కారులో 2 గంటలు, బార్లో 2 గంటలు, ఇంట్లో ఉన్న నల్లలతో 1 గంట, బాత్రూంలో ఉన్న నల్లలతో 1 గంట, ఇంట్లో ఉన్న పిల్లలతో 1 గంట, టీవీతో 1 గంట, బీవీతో 1 గంట. మిగిలింది ఏంటంట? కామన్ మ్యాన్ అయినా కమాన్ మ్యాన్ అయినా వాళ్ళు చేసేది ఇదే అని నేను అంటుంటా. సింపుల్గా అంటే ఏం చెప్పగలిగారు సినిమాలో అంటే ఒక చిన్న టైం ఎక్కువ లేదు. ఒకరోజు గ్యాస్ స్టేషన్లో ఉన్నాను, ఇండియన్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను నేను ఫోన్లో. అమెరికన్ వచ్చాడు, ఒక 60 years అతను. వస్తే నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతూ హాయ్ సార్ అన్నాను. ఏంట్రా ఎవరు వచ్చారని ఫోన్లో ఫ్రెండ్ అడిగాడు. అమెరికన్ వచ్చాడురా, 60 ఏళ్ళు, అదృష్టం చూడరా, మనలా కాకుండా ఈ టైంలో కూడా బీర్లు అవి అన్నీ కొనుక్కొని వెళ్తుంటాడు, దొంగనా కూడా అదృష్టవంతుడు అని మన భాషలో తెలుగులో నేను అంటున్న సమయంలో ఆయన లోపలికి వెళ్ళి ఐటమ్స్ తీసుకుంటూ నన్ను తిరిగి చూస్తున్నాడు. తిరిగి చూస్తుంటే నవ్వుకుంటూ అడేదో నాకు అర్థమైనట్టు చూస్తున్నాడు రా అన్న. అతను నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అన్న పదం ఏంటంటే అర్థమైంది కాబట్టే చూస్తున్నాను. ఆ రోజు నాకు షాక్ అండి. ఇంక నేను ఫోన్ పక్కన పెట్టేసి సారీ అర్థమైందంట. అమెరికన్ ఎంబసీ ఆఫీస్లో హైదరాబాద్లో 4 సంవత్సరాలు పనిచేశా. అంటే అతని యాసలో పనిచేశా. నీలాంటి ఎదవలు వీసాలకు వచ్చినప్పుడు బాగానే ఉంటారు, వీసాలు ఇచ్చాక ఇలా ఉంటారు. ఒక 5-6 వేల మందికి వీసాలు ఇచ్చింది నేనే అని చెప్పి వెళ్ళినాక నాకు మీరు నంబర్ బ్లాంక్ అయిపోయా ఒక 5 నిమిషాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది అంటుంటారు అక్కడికి వెళ్ళి మీరు ఇంగ్లీషే మాట్లాడాలి, అమెరికన్స్ తెలుగులో మాట్లాడతారంటారు. ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. చాలామంది వచ్చిరాని తెలుగుతో మాట్లాడుతుంటారు. ఏంటంటే నేబర్స్తో తెలుగు నేర్చుకోవటం, ఇక్కడ పనిచేసిన అమెరికన్స్ రాజమండ్రి ఎక్కడ పడితే అక్కడ పనిచేశారంటండి, మనకు తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పదం, నేను అక్కడ ఇంగ్లీషే మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగులో మాట్లాడినా వాళ్ళు క్యాచ్ చేస్తారన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపులే. ఇలాగ లైఫ్ ఇన్ అమెరికా నేను దీంట్లో చూపించిన సీన్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడు సినిమా తీసి చెప్పే పదమే, నేను లాస్ట్ టైం కూడా అది కాదు. ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఒక్కొక్క సీన్ తీసుకుంటే అది వెరైటీగానే కనబడుద్ది. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే మీరు తప్పు పట్టుకోవద్దు. అమెరికాలో చాలామందికి తెలియంది ఏంటంటే సింగిల్ మామ్స్ ఉంటారు. సింగిల్ మామ్స్ అంటే వాళ్ళకి పెళ్ళి అవ్వదు, పిల్లలు ఉంటారు. మీరు నమ్మరండి, 50 to 60% అమెరికన్ అమ్మాయిలు సింగిల్ మామ్సే. అక్కడ తండ్రి పేరు అడగరు, తల్లి పిల్లల్ని తీసుకొని స్కూల్లో జాయిన్ చేయడానికి చేస్తే. అలాగే మన దురదృష్టం ఏంటంటే నేను సింగిల్ ఫాదర్స్ని చూసి అమెరికన్ ఇండియన్స్ని. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోదు. నా దగ్గర పనిచేసేవాడు టింకు అని. అతను ఒక అమ్మాయి వచ్చింది, డేటింగ్ ఛాన్స్ ఇచ్చింది. తర్వాత ఒక 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వచ్చి వాడిని ఏదో డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే వాడు ఇలా వాడు నాకు నేనేమైంది అమెరికన్ వచ్చేదో కొట్లాడిపోయిందంటే డబ్బులు అడిగింది సార్, నేను ఇవ్వలేదన్నాడు. సరే పోనీ అన్నాను. చూస్తే 5-10 minutesలో పోలీసులు వచ్చారండి. వచ్చేవాడిని తీసుకెళ్ళి DNA టెస్ట్లు అన్నారు. తర్వాత వాడు ఈరోజు మీరు నంబర్ నా దగ్గర పనిచేస్తున్నాడు, అక్కడ ఇంత పాప ఉంటుంది. వాడు బతుకు చూడండి, అంటే మ్యారేజ్ అవ్వకుండానే తండ్రి అయ్యాడు. సండే నాడు సాటర్డే నాడు పిల్లల్ని పెంచడం, మండే నాడు ఆమెకి ఇచ్చాడు. కోర్టులో రూల్ ఏంటంటే వీకెండ్ ఇతను తీసుకెళ్ళాలి, చైల్డ్ సపోర్ట్ అన్నీ ఇతను చేస్తూ ఉంటాడు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంటే ఇలా ఎన్నో చూస్తూ నాకు ఒక ఐడియా వచ్చింది. చక్కగా అసలు లైఫ్ ఇన్ అమెరికా, ఇన్ అండ్ అవుట్, అక్కడ అసలు మేము ఎలా ఉన్నాం. చాలామంది ఎన్ఆర్ఐ అంటే ఏదో అనుకుంటారు కానీ తెలియదండి, ఇక్కడికన్నా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఈ సినిమా చూశాక ఓహో మనవాళ్ళు అంటే తాతలు, ఇక్కడ ఉన్న వాళ్ళు మనవాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే ఒక డెఫినెట్గా పోద్ది. అయితే సినిమా కథ స్టార్ట్ చేశాక ఎండ్ అవ్వాలండి. సో మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్యాస్ స్టేషన్లో నేను 2004లో నిలబడున్నాను, ఒకడు వచ్చి గన్ పెట్టాడు. జస్ట్ ఒక $10 బీర్కి గన్ పెట్టేస్తే నేను పిచ్చోని కాదురా, గన్తో ఇది బీర్తో పాటు చిప్స్ కూడా తీసుకెళ్ళాను. వాడు అలా చూశాడు నన్ను, నేను మీ కంట్రీలో ఉన్నాను, ఒక $10 గురించి ఫూల్ని కాదు పోలీసుని పిలవడానికి తీసుకెళ్ళాను.
వాడు తీసుకెళ్ళాడండి, కట్ చేస్తే 2 రోజుల తర్వాత వచ్చి $100 నా ముఖాన్ని పెట్టాడు. ఐ లైక్ యూ అన్నాడు. ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నా, ఇండియన్స్కి నేను ఈరోజు మీ దీని ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, వచ్చేవాడు గన్ తీసుకొని $100 to $500 గురించే వస్తాడండి. మీరు నమ్మరు. మనం చంపాలన్న వాడికి ఆలోచన ఉండదు. మనం ఏంటంటే తిరుగుబాటు. అక్కడ వాళ్ళకి నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎవరైనా చూస్తే వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, నా 15-16 years ఎక్స్పీరియన్స్లో ఇండియన్స్ ఎవరైతే గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తున్నారో, దయచేసి వచ్చినవాడు డబ్బుల గురించే వస్తాడు, వాడు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు. మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే దీని ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు కౌంటర్ను వదిలేసేయండి, క్యాష్ రిజిస్టర్ ఓపెన్ చేయండి, అకౌంట్ జారుకోండి. 90% ఆఫ్ ది మూవీ అమెరికాలోనే చేశాం కాబట్టి, సో మీకు ఎక్కువ లేడీస్ వీళ్ళంతా సినిమాలోనే కనబడతారు. ఇక్కడికి రమ్మంటే వాళ్ళని తీసుకొచ్చేంత ఇది లేదు. థ్యాంక్స్ అండి. ఆడియో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చారండి. కు అని అమెరికన్ మ్యూజిక్ డైరెక్టరు 2 సాంగ్స్, ఇక్కడ ప్రణయ్ అని ఒక సాంగ్ ఇచ్చాడు, ప్రిన్స్ హెన్రీ అని అతను ఒక సాంగ్ ఇచ్చాడు. బాగొచ్చింది అని అందరు చెప్పినట్లు నేను చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఈ ఆడియో ఫంక్షన్ని అమెరికాలో అంటే 90% ఆర్టిస్టులు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మొన్న ప్రెస్ మీట్ చూశారు, థ్యాంక్స్ అండి, మీరు చాలా చోట్లకి చేర్చారు మమ్మల్ని. వాళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యి, ఒరే ఒక్క ఫంక్షన్ అయినా మాతో చేయరా అంటే, నేను వెళ్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ అక్కడ చేస్తున్నాను. బట్ ఆ వీడియో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ చేస్తాను. దయచేసి మీరు చూపిస్తున్న ఇదే ప్రేమ. నేను అందరినీ ఒకటి చూస్తాను సార్, మేము మైల్స్ వెళ్తాం అమెరికాలో, బట్ ఇక్కడ మీ స్మైల్స్ చూస్తూ మైల్స్ పైన ఫీలింగ్గా నాకు కలుగుతుంది. చాలా థ్యాంక్స్. 90% యూఎస్లో జరిగింది, ఒక 10% మాత్రమే ఇండియాలో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ చిన్న సినిమాలో, ఈ చిత్రంలో నాకు ఇచ్చిన చిన్న అవకాశానికి నా వంతుగా మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మొత్తం యూఎస్లో చేశారు కాబట్టి ఇక్కడ ఇండియాలో గుర్తుపెట్టుకొని మరీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాలో చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రతిరోజు ఏదో ఒక విషయం మనము న్యూస్లో చూస్తూనే ఉన్నాము. దానిని గురువుగారు డైరెక్టర్ గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి సీన్గా మలిచి దానికి ఆనందాన్ని అన్ని రకాలుగా సమ్మిళితం చేసి దాన్ని ఒక మూవీగా మలచడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఆ సినిమాను నేను షార్ట్ చూశాను, చాలా హ్యాపీగా ఉంది. ఓ లింగో నా లింగో నా శంభులింగా, ఇది ఒక పల్లవి. దాంట్లో అల్లల్ల నేరల్లా అల్ల నేరల్లా అమెరికా కథ చెబుతా వినరా బిడ్డో, లింగా గాడా ట్రంప్ అనే టెంక మొకపోడు బయట దేశ పోలను బాజాప్తుగా గెంటేస్తానని శపథం పట్టిండంటే, ఇక ఆ నల్ల జాతోళ్ళైతే నరకం చూపిస్తారంట, మారు మాట్లాడితే తూటాలు దించుతారంట. మరి గటువంటి దేశంలా ఎట్లేగుతావో జర పైలం బిడ్డో. బట్ ఓన్లీ వన్ మ్యాన్ డ్రైవ్ బాయ్ టు డెలివరీ బాయ్ ఒకటేనండి. ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఇంతకంటే ఏం చెప్పేది లేదండి. బాయ్ టు డెలివరీ బాయ్, ఇమాజిన్ ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయో ఈ 2-3 వదిలేసి మిగతానే ఆయన చేశాడండి. సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్. ఐ నో హిమ్ ఫ్రమ్ 20 years అండ్ ఐ విష్ హిమ్ ద బెస్ట్.